న్యాయవాదుల సంఘం గత 5 రోజుల నుంచి కోర్టు బహిష్కరణ విధులను బహిష్కరించడం జరిగింది. కోర్టులో వచ్చినటువంటి ఇంజంక్షన్ ఆర్డర్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ అధికారులు ఎవరు కూడా వాటిని ఒబే చేయకుండా తిరిగి ఎవరికైతే ఇంజంక్షన్ ఆర్డర్లు వస్తున్నాయో వారిపైనే అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని నిరసిస్తూ మేము కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. ఇట్టి విషయంలో గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలవడానికి మా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులమందరం కూడా ఒక 50 మంది వరకు వారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కానీ మా యొక్క అభ్యర్థనను స్వీకరించకుండా కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా న్యాయవాదులను అవమానించడం జరిగింది. ఇట్టి విషయమై ఈరోజు మళ్ళీ న్యాయవాదుల సంఘం జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసుకొని వారు అగౌరవపరిచినందుకు గాను మరియు కోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరించి వారిపైన ఎవరైతే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారో వారిపైన కేసులు పెట్టిన దాన్ని ఎత్తివేయాలని మమ్మల్ని అవమానించినందుకు మేము సంజాయిషి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు న్యాయవాదులమందరం కూడా మాకు జరిగినటువంటి అవమానానికి మేము న్యాయం చేయలేకపోతున్నామనేటువంటి బాధతో మా దగ్గరికి వచ్చినటువంటి కక్షిదారులకు న్యాయం చేస్తారేమనేటువంటి ఉద్దేశంతో మా దగ్గర ఉన్నటువంటి ఇంజంక్షన్ ఆర్డర్లలో ఎవరెవరికైతే అగెనెస్ట్గా వాళ్ళపైనే క్రిమినల్ కేసులు చేసిరో వాళ్ళందరి ఆర్డర్ కాపీలు కానీ వాళ్ళ క్రిమినల్ కేసులు అన్నీ కూడా తీసుకొని గౌరవ హైకోర్టులో రిట్ వేయాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పదాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు కాలరాశిరని చెప్పి మేము ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇంటెలెక్చువల్స్ అయినా న్యాయవాదులమైన మాపైనే ఇలాంటి అక్రమ కేసులు పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి పోలీసు వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి ప్రజా సమస్యలను ఉన్నతంగా ఆలోచించి ఏదైతే అక్రమ కేసులు పెట్టిరో ఆ అక్రమ కేసుల్ని కొట్టివేసి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి కక్షిదారులకు న్యాయం అందించి ప్రజల మధ్యలో ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పదానికి అర్థం తీసుకురావాలని చెప్పి మేము ఈ పత్రిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము మళ్ళీ ఈ 9వ తారీఖు వరకు కూడా మా యొక్క కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. 9వ తారీఖు లోపు కూడా వాళ్ళు వాళ్ళ పంతాన్ని మార్చుకోకపోతే వాళ్ళ పద్ధతులను మార్చుకోకపోతే మేము ఇంకా మునుముందు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ పూజిస్తా ఉన్నాం.